అదే ఆగుతుంది, అది లూజ్ కరెక్షన్. పెట్రోల్ కూడా లేదంట మా ఇప్పుడు చెప్పిండు దొరబాబు. రాంగ్ రూట్ ఇటు తిప్పుదాం బండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాస్. ఏదో పట్టుకునే రాకుందన్నా, అది ఒకేసారి క్లచ్ వల్లే అన్న, ఒకేసారి యాక్షన్. బండి ఇలా వెళ్తుంది, ఇలా లాగేసేటప్పుడు క్లచ్ తేడా ఉంటే అట్లే ఉంటది, ఊపిస్తూ ఉంటది. మామూలుగా డౌట్ ఏంటంటే చెప్పండి అన్న. చేపిరా క్లచ్ అన్న మనకేంటో తెలుసా, కస్టమర్ ఎలా ఇస్తాం మనం అలా అమ్మేసుకుంటామే. మనకి కమిషనే అన్న, మనం కొని బడి చేయించి అమ్మలేం కదా. చేయించాలంటే మనకి మళ్ళీ వేస్ట్, అంత రాదు. ఎంత చెప్తుందో దాన్ని బట్టి కొద్దిగా అప్డేట్ గా ఇచ్చేస్తాం అనమాట. మనకి కమిషన్ అంతే, మనం కమిషన్ మీద అమ్మడమే బళ్ళు. అది ఏదన్నా గుంతలు ఎట్లా ఉన్నాయి, పని టైర్లు ఎంచొచ్చట నీకు లాగు ఏమన్నా ఏమన్నా ఉందా? కాదు, టైర్లు సిలుం పట్టినాయి కదా. సిలుంకి దానికి సంబంధం ఉండదు. సిలుం పడితే ఏముంది, సడన్ గా ఊడిపోతాయి అన్నా. నువ్వు అది ఎడ చేస్తున్నావు అంటే మిఠాయి ఒకటి చేసే బళ్ళు తీసుకొచ్చారు అన్నట్టు చేస్తున్నావు అన్న. అయ్యా బాబోయ్, ఈ రోడ్డు బాగానే ఉంది ట్రైల్ వేయడానికి. మరి అందుకే తీసుకొచ్చాను. 10,000 ఎక్స్ట్రా పెట్టినా క్లచ్ గానీ బెల్ట్ గానీ అలాంటివి లేకుండా ఉంటే అన్న రిచ్ తీసుకున్నా 170 చెప్తున్నారు, మాట్లాడచ్చు. మీ ఎదురంది కదా అమ్మ ఉంటది పండాలి. మరి బాగానే ఉంటది, కానీ బడ్జెట్ 1,00,000 లోపే కదా. అది 1,00,000 దగ్గరలో ఏమన్నా వచ్చిందా, రాదు కదా అన్న. సెంటర్ బెటర్ అన్న నాకు తెలిసి, మీరు అట్లా ఆలోచిస్తున్నారు. ట్రైల్ వేద్దాం అంటే అడుగు తగిలిద్దా ఏందని తగల అన్న. బాగా అన్న ఏం గారు గ్రౌండ్ లో తగిలిద్దామనండి. గ్రౌండ్ దాకా ఇట్లా క్రాస్ పోనండి బండి. అప్పుడు క్రాస్ ఎప్పటి బండి ఇలాగా ఇలా తిప్పన్నా. గ్రౌండ్ కి దాకా దేనికి దాకా మీరు అదేంటి సౌండ్, అదేం లేదు, గుంతలో ఏర్పాటు పడింది. శక్తిగా అమ్మా డైలాగ్ డైలాగ్. వెళ్ళిపోదాం లోపలికి. మరి మీకు ఇదేమో నచ్చలేదు అన్నట్టు చెబుతున్నారు కదా, కొద్దిగా ఎదర పెట్టాను చెప్తాను. పెడదామా? ఎదర పెట్టు, మరి ఎడ పెట్టుకోవాలి.